తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న విగ్రహ ఆవిష్కరణ ఉండగా ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించనుంది. తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా పిడికిళ్లు బిగిసిన చేతులతో, నుదుటున ఎర్రటి కుంకుమ బొట్టుతో, చెవికి బంగారు కమ్మలతో, ఆకుపచ్చ రంగు చీరలో, ఎడమ చేతిలో వరికంకి, మొక్కజొన్న కంకి, చేతికి ఎర్రటి ఆకుపచ్చ గాజులు, కాలికి మెట్టెలు గజ్జలు, ముక్కుకి ముక్కు పుడక, మెడలో 3 రకాల ఆభరణాలు ధరించి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించనున్నారు. అందులో భాగంగా మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం అందించనుంది.